Professors and all the dignitaries on the dais, madam, and all the future builders of our nation, all of you. నేను చాలా అంటే ప్రాక్టికల్ విషయాలు మనల్ని అందరూ చెప్పారు, సైద్ధాంతికంగా చెప్పారు, అన్నీ చెప్పారు. నేను పోయినసారి జగిత్యాల జిల్లాలో స్వీప్ అనే ఒక ప్రోగ్రామ్ ఎలక్షన్ కమిషన్ ద్వారా చేసిన టీంలో నేను కూడా ఉన్నాను. స్వీప్ అంటే సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్. ఇదే అంటే ఎక్కువ మంది ఓటర్స్ని ఓటేసే విధంగా చేయటం. సో దీనిలో 4 దశలు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ఓటర్గా నమోదు చేసుకోవడం, రెండోది ఓటు చేయటం అంటే ఓటింగ్ బూత్కి వచ్చి ఓటు చేయాలి, మూడోది ఓటు చెల్లే విధంగా ఓటు చేయటం, చాలా ఓట్లు చెల్లకుండా పోతున్నాయి, ఇంకా నాలుగోది అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మంచి వ్యక్తికి ఓటు వేయటం. ఈ 4 దశలన్నిటి మంచిగా ఉన్నప్పుడే మన ఓటుకు విలువ, లేనట్లయితే అది ఏదో ఒక చోట దుర్వినియోగం కాబడినట్టే. ఫస్ట్ స్టెప్, ఎలా ఓటు నమోదు చేసుకోవాలి? స్మార్ట్ ఫోన్లో చేసుకోవచ్చు. దానికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మనం మీ సేవ సెంటర్ కూడా వెళ్ళక్కర్లేదు. జస్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని కొట్టేస్తే అందులో అక్కడ చాలా డాష్ బోర్డ్ ఉంటుంది, చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఓటు డిలీట్ చేయబడుతుంది ఏదో కారణాల వల్ల, మీ ఇంట్లోని కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీది ఉన్నప్పటికీ మీ వాళ్ళకి లేకపోయినా అక్కడ జస్ట్ ఓటర్స్ కార్నర్ అనేది ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే కొత్త నమోదు ఓటర్ అనే ఆప్షన్ ఉంటుంది. వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు, జస్ట్ మీరు మొబైల్ ఫోన్లోనే ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. అంత ఈజీ పద్ధతి చేశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇక రెండో స్టెప్ అంటే ఓటు మీరు పోలింగ్ బూత్కి వెళ్ళాలి ఫిజికల్గా. మీ ఇంట్లో చాతగాని వాళ్ళు ఉన్నా సరే, మీరు ఇక్కడ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఉన్నారు, ఎన్సీసీ కేడెట్స్ ఉన్నారు, మీ పనే ఇతరులకు సహాయం చేయడం. నేను కాదు ముందు మీరు అనేది స్లోగన్ కదా, అది ఎన్ఎస్ఎస్కి అయినా ఎన్సీసీకి అయినా కాన్సెప్ట్ అదే. కాబట్టి అందరికీ చెప్పండి, మీ బాధ్యతగా. వాళ్ళు చేస్తారా వేరా అనే తర్వాత మీ బాధ్యత అనేది మీరు చెప్పండి. ఫిజికల్గా వేయాలి, చెల్లే విధంగా కూడా ఓటు వేయాలి. ఇప్పుడు ఈవీఎంస్ వచ్చినాయి, సర్పంచ్ ఎలక్షన్లు అయితేనేమో ఈవీఎంస్ కాదు బ్యాలెట్ ఉంటుంది. కాబట్టి మీరు కావాలనుకుంటే బ్యాలెట్, డమ్మీ బ్యాలెట్ అనేది మీరు ఆన్లైన్లో కొట్టండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సైట్లో కూడా దొరుకుతుంది. అది ఎట్లా ఓటు వేయాలి చెల్లే విధంగా అనడానికి కూడా డెమో వీడియోస్ ఉంటాయి. వాటిని మీ ఇంట్లో వాళ్ళకి చూపెట్టండి మొబైల్ ఫోన్ ద్వారా. కాబట్టి ఓటు అనేది చెల్లకుండా పోయే ప్రమాదం తగ్గిపోతుంది. ఇక ఇంకొకటి 4వది, మంచి వ్యక్తికి ఓటు వేయాలి. అది మనం జస్ట్ ఒక రోజులో నిర్ణయించుకుంటే అయ్యే పని కాదు. అది మీరు ఇప్పుడు ఉన్నత విద్యావంతులు, హైయర్ ఎడ్యుకేషన్, దిస్ డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ హైయర్ ఎడ్యుకేషన్, అంటే మీరు ఉన్నత విద్యావంతులు. కాబట్టి రోజు పేపర్ చూడండి, మొబైల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క మెసేజెస్ చూడండి. దాని ద్వారా మీకు రాజకీయ ధోరణులు తెలుస్తాయి. ఇప్పటివరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు, అది వార్డ్ మెంబర్ నుంచి ఎంపీ వరకు అందరూ ఎలా పనిచేస్తున్నారు అనేది తెలుస్తుంది. తద్వారా ఒక మంచి వ్యక్తిని ఎలా ఎన్నుకోవాలనే దాని మీద మీకు ఒక అవగాహన వస్తుంది. ఆ ప్రకారంగా మీ ఇంట్లో వాళ్ళకు కూడా కొంత అవగాహన కల్పించండి, మీ పరిసరాల్లో అవగాహన కల్పించండి. తద్వారా ఒక మంచి వ్యక్తికి ఓటు వేయడం అనేది మీకు సాధ్యపడుతుంది. ఇక ఇంకొకటి, భారతదేశంలో ఎలక్షన్స్ నిర్వహించడం అని అంటే మొత్తం యూరప్ ఖండంలో, మొత్తం నార్త్ అమెరికాలో, మొత్తం సౌత్ అమెరికాలో కలిపి ఓటింగ్ చేస్తే ఎంత కష్టమో అంత కష్టం. జస్ట్ 2 రోజుల క్రితం ఈనాడు పేపర్లో వచ్చింది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి న్యూస్. భారతదేశంలో ఉన్న ఓటర్ల సంఖ్య 99.1 కోట్లు. మన పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్ల నాటికి ఉన్నది 84 కోట్లు. కానీ ఇప్పుడు 2 రోజుల క్రితం వరకు ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ 99.1 కోట్లు. అంటే త్వరలో మనం 1 బిలియన్ ఓటర్స్ ఉన్నటువంటి దేశంగా మారబోతున్నాం. మనకు అది చాలా శక్తి ఉంది లేండి, ఎంత బిలియన్లకు కొట్టేయగలం మనం. వరల్డ్ నంబర్ 1 పాపులేషన్ కాగలిగింది, వరల్డ్ నంబర్ 1 ఓటర్స్ ఎప్పుడో అయిపోయాయి. కానీ ఏం లాభం? ఇప్పటి వరకు ఉన్న హిస్టరీలో అంటే 1950 నుంచి జరిగినటువంటి ఎలక్షన్స్లో 70% ఓటర్ టర్న్అవుట్ ఇప్పటి వరకు నమోదు కాలేదు. అంటే సుమారు 30% ఆఫ్ ద ఓటర్స్ ఆర్ నాట్ ఓటింగ్ ఎట్ ఆల్. మరి ఏం లాభం ఇంకా ఇంత పెద్ద ఓటింగ్ వ్యవస్థ ఉంది కదా. అంటే వీళ్ళంతా ఏంటి, ఓటర్గా నమోదైన వాళ్ళలోనే 30% ఓటేయడం లేదు. ఎలిజిబిలిటీ ఉండి ఓటర్గా నమోదు కాని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అట్లా లెక్క పెట్టుకుంటే ఇంకా చాలామంది ఓటు వేయని వాళ్ళకి కిందికి వస్తారు. కాబట్టి మీరు యువకులుగా, యూత్గా మీ బాధ్యత ఏంటి అంటే కేవలం మీరు మాత్రమే ఓటు వేయటం కాదు,
మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఓటేసే విధంగా చూడండి. ఇట్లా స్టేటస్ పెడతారు కదా మీరు, అందరు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి అట్లా. కాబట్టి అది ఒక గొప్ప పని. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్తుంది నథింగ్ ఈజ్ లైక్ ఓటింగ్ అని. ఐ ఓట్ ఫర్ ష్యూర్ అని. అంటే ఓటు చేయడంతో సమానమైంది ఇంకొకటి లేదు. ఆ రోజు మనం ఉపవాసం ఉండొచ్చు, అన్నం తినచ్చు, తినకపోవచ్చు, డెఫినెట్గా ఆ రోజు ఓటు వేయాల్సిందే. ఎన్నో రకాల ఓట్లు ఉన్నాయి మనకు. వార్డ్ మెంబర్, సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. జెడ్పీటీసీలు అంటే ఇండైరెక్ట్ ఓటింగ్. తర్వాత ఎంపీస్. ఇన్ని రకాల ఓట్లలో ప్రతిసారి మనం ఓట్లో పాల్గొనాల్సిందే. ఇట్ ఇస్ ఫెస్టివల్. పోయినసారి జగిత్యాల డిస్టిక్ కలెక్టర్ సూచన మేరకు మన రాపర్తి శ్రీనివాస్ సారే ఒక స్లోగన్ ఇచ్చారు. ఏంటి సార్ స్లోగన్? ఎంత గొప్ప మాట. క్యాప్షన్ అంటే మనం క్యాచీ క్యాప్షన్ అంటాం కదా, అటువంటిది కూడా మా చేతనైనంత మేము చేస్తున్నాము. ఎలక్షన్లలో మేము పాల్గొంటున్నాము, వాళ్ళు ఇచ్చినటువంటి విధులు నిర్వర్తిస్తున్నాము. కాబట్టి అంతటా గమనిస్తున్నది ఏంటి అని అంటే ఓటర్ టర్న్అవుట్ తక్కువ ఉండటం. అందువల్ల మీ పాత్రగా మీరు గర్వంగా చెప్పుకోవాలి, నా వంతుగా నేను ఒక 10 మందికి అవేర్నెస్ కల్పించాను, వాళ్ళని ఓటేసే విధంగా చేశాను అని. ప్రజాస్వామ్యం అని అంటే ఓటే, ఇంకొకటి కాదు. అందువల్ల ప్రజాస్వామ్యం మనగలగాలి అని అంటే ఓటింగ్లో ఎక్కువ మంది పాల్గొనాలి. లేనట్లయితే అది నియంతృత్వానికి దారితీసే ప్రమాదం ఉంటుంది. ఒక చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. భారతదేశానికి స్వతంత్రం ఇక ఇస్తారు అనే ఆలోచన ఉన్నప్పుడు వెస్టర్న్ థింకర్స్ ఉంటారు కదా, వాళ్ళు అనేవాళ్ళట భారతదేశం అనేది త్వరలోనే నియంతృత్వంలోకి వెళ్ళిపోతుంది, ఇక్కడ ప్రజాస్వామ్యం మనజాలదు అని. కానీ విచిత్రంగా మన చుట్టూ ఉన్న దేశాలన్నీ నియంతృత్వంలోకి వెళ్ళిపోయాయి నిజంగానే వాళ్ళు అన్నట్టు. కానీ మనం మాత్రం నియంతృత్వంలోకి వెళ్ళిపోలే. దానికి కారణం మన రాజ్యాంగం యొక్క గొప్పతనం, మన రాజ్యాంగ నిర్మాతలైనటువంటి అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్ తదితర మహానుభావుల యొక్క దార్శనికత, అంటే దూరపు చూపు. దాన్ని మనం కొంత పాటిస్తున్నాము. మనం 60%, 70% పాటిస్తేనే ఇంత బాగుంది మన ప్రజాస్వామ్యం. మరి 100% పాటిస్తే ఇంకా మనం ఎంత గొప్పగా ఉంటాం కదా. కాబట్టి ఆ దిశగా మనందరం ముఖ్యంగా మీరు కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.